ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నిఖిల్ గారు, ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేస్తూ మన కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే ఈరోజు మా వ్యూవర్స్ కి చెప్పే సో చాట్ జీపీటీ చాలా మటుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఎల్ఎల్ఎం అంటాం మ్యామ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఏం చేస్తుంది అంటే మార్కెట్లో ఉన్న డేటాని, న్యూస్ ఆర్టికల్స్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ అనుకోండి, మొత్తం అంతా చదివేస్తుంది. ఇప్పుడున్న చాట్ జీపీటీ అనుకోండి, జెమినీ అనుకోండి, గ్రాక్ అని ఇంకోటి ఉంది, క్లౌడ్ అని ఇంకొకటి ఉంది, పర్ప్లెక్సిటీ అని చెప్పి కొత్తగా ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ పర్ప్లెక్సిటీ ప్రో వర్జన్ 100% ఫ్రీగా రావడం జరిగింది. అంటే 17,000 వర్త్ది ఫ్రీగా ఇచ్చారు, ఎక్కువ మందికి యూజ్ అవ్వాలి, చాలా మంది జరగడానికి. ఈ ఏఐ ఏంటి అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మొత్తం దానికి నాలెడ్జ్ ఉంది. సో ఇప్పుడు దానికి మార్కెట్ ఫోర్కాస్టింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఏంటి అదంతా కూడా ముందే తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఒక స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ కెరియర్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 90 days తర్వాత నేను ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, ఈ జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటున్నప్పటి నుంచి మనం ఒక గోల్ ఎలా పెట్టుకోవాలి, ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఏ టైం టేబుల్ నేర్చుకోవాలి, ఎక్కడ రిసోర్స్ నేర్చుకోవాలి, ఏ బ్లాగ్ ఆర్టికల్ చదువుకోవాలి, ఏ యూట్యూబ్ వీడియో చూసుకోవాలి, లేదంటే ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకోవాలి అనే విషయాన్ని కూడా డీటెయిల్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 90 days తర్వాత నేను ఒక డేటా ఇంజనీర్ అవుదాం అనుకున్నాను. డేటా ఇంజనీర్ అవ్వాలి అని అంటే ఓకే, ఏ నేర్చుకోవాలి, ఫస్ట్ ఏం లాంగ్వేజ్ తెలుసుకోవాలి, ఫస్ట్ మనకున్న స్కిల్స్ ఫస్ట్ ఎప్పుడైనా కూడా అసెస్ చేస్తుంది. అసెస్మెంట్కి మనమే ఇవ్వాలి. చాట్ జీపీటీ నా పేరు నిఖిల్, జోయిన్సో, నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను డైలీ నీకు 2 గంటలు నేను టైం స్పెండ్ చేయగలుగుతాను. ఈ 2 గంటలలో నేను ఒక 90 daysలో ఒక 180 hours 90 daysలో నేను ఈ స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు ఇన్ డీటెయిల్డ్గా నాకు ఒక కెరియర్ రోడ్ మ్యాప్ ఇవ్వు అని చెప్పి మనం ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే డీటెయిల్డ్గా ఎవ్రీ డే 2 hours మనం ఏమేం చేయాలి మొత్తం డీటెయిల్గా ఇస్తుంది. అండ్ మధ్యలో ఎక్కడైనా మనం స్ట్రక్ అయ్యాం, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్కిల్ దొరకట్లేదు, రిసోర్స్ దొరకట్లేదు, అదే వెతికిచ్చేస్తుంది. ఎందుకంటే దాని దగ్గర మొత్తం డేటా ఉంది కాబట్టి. ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది, దాని కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి. ఓకే, అప్స్కిల్లింగ్ అయిపోయింది, అప్స్కిల్లింగ్ నేర్పిమని ఇప్పుడు ఎందుకంటే మీకు వాయిస్ మోడ్ ఉంది చాట్ జీపీటీలో. ఈ వాయిస్ మోడ్ ఏం చేస్తుంది, వాయిస్ మోడ్ మనకి ఎక్కడైనా ఏదైనా లాంగ్వేజ్లో కావాలన్నా కూడా అడగొచ్చు. తెలుగులో కావాలన్నా తెలుగులో అడగొచ్చు, ఇంగ్లీష్లో కావాలన్నా ఇంగ్లీష్లో అడగొచ్చు, మాట్లాడవచ్చు, ఎక్కడ డౌట్ ఉన్నా కూడా చెప్తుంది. అండ్ జెమినీలో తీసుకున్నట్టయితే జెమినీ మీకు స్టూడెంట్స్ అందరు కాబట్టి జెమినీ స్టూడెంట్ వర్జన్స్కి జెమినీ ఏది ఫ్రీ ఇస్తుంది 1 year వరకు. జెమినీలో మీరు లైవ్గా స్క్రీన్ షేర్ చేసి కూడా అడగొచ్చు. లైవ్గా స్క్రీన్ షేర్ చేసి ఓకే ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నాను, నాకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే ఎట్లా అని చెప్పి. లేదంటే గూగుల్ ఏఐ స్టూడియో అని ఉంటుంది, అందులో కూడా లైవ్ స్క్రీన్ షేర్ ఉంటుంది. లైవ్ స్క్రీన్ షేర్తో మాట్లాడవచ్చు, చాట్ చేయొచ్చు. అండ్ చాట్ జీపీటీతో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. చాట్ జీపీటీతో వీడియో కాల్ చేసి కూడా నేను ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నాను, నాకు ఏమైనా చెప్పగలుగుతామా అంటే అది మొత్తం రీడ్ చేసి ఓకే నువ్వు నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్ళు, నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్తుంది. అంటే జనరల్గా నార్మల్గా ఒక కెరియర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఒక 1 hour 2 hour టైం ఇచ్చి మెంటర్షిప్ ఇవ్వకుండా కూడా మనకి చాట్ జీపీటీ ఒక మెంటర్లా యాక్ట్ చేస్తుంది. అండ్ 24/7 రాత్రి 2 నేను నేర్చుకుంటున్నా, డౌట్ వచ్చింది, ఇమీడియట్గా నేను చాట్ జీపీటీ వీడియో కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు, చేయొచ్చు. చేసుకొని అయిపోయింది. తర్వాత మన నాలెడ్జ్ టెస్టింగ్, ఇప్పుడు నేను నేర్చుకున్నది ప్రాజెక్ట్ చేయాలి, లైవ్ రియల్ టైం ప్రాజెక్ట్ చేయడానికి కూడా మనకి చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది. ప్రాజెక్ట్ కూడా చేశాను. తర్వాత పోర్ట్ఫోలియో బిల్డింగ్ అంటే ఈ ప్రాజెక్ట్ని షోకేజ్ చేసుకోవడానికి గిట్‌హబ్లో, లింక్డ్ఇన్లో కానీ ఎక్కడైనా షోకేజ్ చేసుకోవడానికి ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి, అది ఏం చేయాలో కూడా చెప్తుంది. తర్వాత అయిపోయింది. ఇప్పుడు నేను స్కిల్ నేర్చుకునే ప్రాసెస్లో హెల్ప్ చేసింది, రిసోర్స్ ఎక్కడెక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేసింది, దాని తర్వాత పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడంలో హెల్ప్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, జాబ్కి అప్లై చేయాలి, జాబ్కి ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి చాట్ జీపీటీ చూపించేస్తుంది. చాట్ జీపీటీ మీరు అడిగితే లింక్డ్ఇన్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి చూపిస్తే ఆటోమేటిక్గా చూపించేసిన తర్వాత జాబ్ ఒక రిక్వైర్మెంట్ పోస్ట్ కనబడింది మనకి. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ పోస్ట్ కనబడ్డ దానికి మనం వెళ్ళాలి అని అంటే మనకి ఏమేమి కావాలి, ఒక రెజ్యూమే కావాలి, దానికి వాళ్ళకి రైటింగ్ రాయడానికి ఒక లెటర్ రాయాలి, కవర్ లెటర్ అంటాం. కవర్ లెటర్ రాయడానికి, రెజ్యూమ్ రాయడానికి చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు. అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూయర్ ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడు అని చెప్పి మనం ముందే చాట్ జీపీటీని గివ్ మీ లిస్ట్ ఆఫ్ ఆల్ 200 questions దట్ ఇంటర్వ్యూయర్ ఆస్. సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. 200 questions ఇచ్చేస్తుంది, మనం బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ 200 questions ఆన్సర్ కూడా నువ్వే ఆన్సర్ కూడా రాసి ఇచ్చేస్తుంది. మనం ప్రిపేర్ అయ్యి ప్రిపరేషన్ కూడా మళ్ళీ మనం చాట్ జీపీటీని వాడచ్చు. ప్రిపేర్ అయిపోతాం. ఒక 200 questions లిస్ట్ ఇస్తుంది. 200 questions కన్నా ఎక్కువ ఏం అడగదు, జనరల్గా హార్డ్లీ అడిగేది ఒక 10-20 questions అడుగుతారు మ్యాక్స్ టు మ్యాక్స్. ఇంకా డీపర్ లెవెల్ అయితే లేదు అంటే ఒక 2-3 questions మనం జడ్జ్ చేసేస్తారు. ఆ పర్టికులర్ లోకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో మొత్తం మనకు క్లారిటీ ఉంది. దీనివల్ల ఏమైపోతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినాక ముందే ఇంటర్వ్యూ పోకముందే మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో నాకు ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా నేను ఇప్పుడు నాకు ఈ జాబ్కి అప్లై చేస్తున్నా కదా, నేను కవర్ లెటర్ రాసేసాను, అన్నీ అయిపోయింది, ఇప్పుడు నన్ను క్వశ్చన్లు అడుగునంటే చాట్ జీపీటీ అడుగుతుంది. చాట్ జీపీటీ మనం క్వశ్చన్స్ అడిగితే చాట్ జీపీటీతోనే మనం మాట్లాడుతూ ఓకే కాన్ఫిడెంట్గా చెప్పావా చెప్పలేదా అన్నీ కూడా మనం రిహార్సల్ కూడా చేసుకోవచ్చు. రిహార్సల్ విత్ చాట్ జీపీటీ మొత్తం వాయిస్ మోడ్లో చేసుకోవచ్చు. మనము వేరే లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, తెలుగులో చెప్పొచ్చు, ఇంగ్లీష్లో చెప్పొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీ కెన్ డూ. అయిపోయింది. అయిపోయిన తర్వాత డూ యూ ఫీల్ దట్ ఐ విల్ గెట్ జాబ్,
కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి, మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, మాకు సిమిలర్ జాబ్ ఆఫర్ సేమ్ మీకున్న స్కిల్స్ తోనే ఒక పర్సన్ వచ్చాడు, అతను ఇంకొక $10 తక్కువ పనిచేస్తా అంటున్నాడు, మీరేమంటారు? ఇట్లాంటి హ్యాండ్లింగ్ క్వశ్చన్స్, ట్రికీ క్వశ్చన్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలని కూడా స్మార్ట్ గా మనకు ఆన్సర్ ఇచ్చేస్తారు. ఆ స్మార్ట్ ఆన్సర్స్ కూడా మనం వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు అని అంటే అయిపోయింది. ఇంటర్వ్యూ దగ్గర ఎట్లా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏంటి కూడా మొత్తం మనకి ఎడ్యుకేట్ చేస్తుంది. అది ఓకే, ఈ జాబ్ ఆఫర్ రాలేదు, నెక్స్ట్ జాబ్ ఆఫర్ ఏంటి, పోనీ దానికి వెళ్ళినప్పుడు మన రెజ్యూమ్లో ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే లాట్ ఆఫ్ రిజెక్షన్స్ రెజ్యూమ్ లెవెల్లోనే అయిపోతాయి. లేదు వాళ్ళు ఏమైనా ఎగ్జామ్ పెడుతుంటే దానికి ఏ క్వశ్చన్స్ అడగొచ్చు కూడా మనం ముందే అడగొచ్చు. సో ఎందుకంటే దీనికి ఆల్రెడీ డేటా ఉంది, నాలెడ్జ్ ఉంది, కాబట్టి మనం ఎప్పుడైనా ChatGPTని అడిగినప్పుడు దానికి ఒక రోల్ అంటూ ఇవ్వాలి. ఆ రోల్ ఇస్తే ఆ రోల్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, నేను ఇప్పుడు ఇలా ChatGPTని ఎక్స్పర్ట్ చేస్తున్నాను, ఈ రోల్లోకి వెళ్ళు అని అంటే ఆ రోల్లోకి వెళ్ళిపోతుంది. నాకు 20 years HR లా యాక్ట్ చేయండి, 20 years HR లా యాక్ట్ చేస్తుంది. నాకు 10 years HR లా యాక్ట్ చేయి, 10 years HR లా యాక్ట్ చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రొఫైల్ కూడా చెక్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటి అంటే కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మన సోషల్ బిహేవియర్ కూడా చెక్ చేస్తున్నారు. అంటే ముందే ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా అడుగుతున్నారు. ఆ లింక్డ్ఇన్ కూడా వీళ్ళు ముందే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లింక్డ్ఇన్ ని కూడా మొత్తం ప్రాపర్ గా పాలిష్ చేసుకుని వెళ్తే బెటర్. అండ్ ఇంకోటి వాళ్ళ రెలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేవా అని కూడా చూస్తారు. ఆ రెలవెంట్ స్కిల్స్ కి రెలవెంట్ సర్టిఫికేషన్స్ కూడా ఎక్కడెక్కడ ఫ్రీగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉడెమి ఉంది, కోర్సెరా అని ఉంది ఒక వెబ్సైట్, google.com ఉంది, ఇంకొకటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో ఏంటి అంటే ఫ్రీ సర్టిఫికేషన్ కోర్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేషన్ చేసి కొన్ని ఉంటే వాల్యుయబుల్ థింగ్స్ ఉంటాయి, అవేమి మీరు చేసుకోవాలి కూడా. మొత్తం ఒక జీరో నుంచి అప్ స్కిల్లింగ్ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ దగ్గర నుంచి, ఇంటర్వ్యూ అప్లికేషన్ దగ్గర నుంచి, దాని తర్వాత వేరే కంపెనీకి అప్ స్కిల్ అవుతున్నా కూడా హోల్ రోడ్ మ్యాప్ అన్నిటిలో కూడా ChatGPT హెల్ప్ చేస్తుంది. ఎంత డీటెయిల్గా అంటే మీరు ఒక్కసారి ఈ ప్రాంప్ట్ ఇచ్చి చూసినట్టయితే, ఎనీ ప్రాంప్ట్ మీరు ఇచ్చి అడిగి చూసినట్టయితే డైలీ ఇప్పుడు 4 o'clockకి నువ్వు చేస్తున్నావు, 4 o'clock నుంచి 5 o'clock వరకు నువ్వు ఏం చేయాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళాలి, ఎక్కడ స్ట్రక్ అయినా కూడా ప్రతి దగ్గర కూడా మనకి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా జీరో కాస్ట్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. ఫోన్లో అందరికి ఇంటర్నెట్ ఉంది. నార్మల్గా అందరూ ఏం చేస్తున్నారంటే ChatGPTని ఏదో గూగుల్ సెర్చ్ చేసినట్టు టైం పాస్ కోసము ఒక జోక్ చెప్పు అలా ఇలా చేస్తున్నారు తప్ప సీరియస్గా కనుక వాడుకున్నట్టయితే హ్యూజ్ నాలెడ్జ్ ఉంది. వాడుకుంటే ఎంత మనం యూటిలైజ్ చేసుకుంటే అంత ప్రాపర్గా అప్స్కిల్ చేసుకోవచ్చు. ఈవెన్ కమ్యూనికేషన్లో కానీ ఎట్లెట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ప్రాక్టీస్ చేయడానికి ఒక లాంగ్వేజ్ నేర్పిస్తుంది, ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది. మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే అట్లా పనిచేస్తుంది. అండ్ 24/7 ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్ హ్యూమన్స్ ఎవరైనా తిడితే వాళ్ళు ఇమోషనల్గా హర్ట్ అవుతారు. ఇప్పుడు మన మదర్ కానీ మన ఫాదర్ కానీ ఎవరైనా ఒక మాట అంటే మనమే హర్ట్ అయిపోతాం. ఈవెన్ ఒక టీచర్ 2 సార్లు అడిగితే చెప్తుంది, 3 సార్లు అడిగితే చెప్తుంది. కానీ మీరు ఎన్నిసార్లు తిట్టినా కూడా విసుక్కోకుండా ఓకే ఇలాగ చెప్పాలా, ఓకే బాస్ నేను మళ్ళీ ఇలా చెప్తాను అని చెప్పి మళ్ళీ ఇస్తూనే ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్నిసార్లు మనము దాన్ని అడిగి మౌల్డ్ చేసుకుంటే అన్నిసార్లు మోడల్ ట్రైన్ అయిపోతుంది. ట్రైన్ అయిపోయినాక నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ మళ్ళీ చేయదు. మళ్ళీ మనం ఎప్పుడు అడిగినా కూడా అదే ఫార్మాట్ లో ఇచ్చేస్తుంది. అలా మనకి అనాలిసిస్ చేసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ChatGPT కూడా యూజ్ చేసుకోవడం కూడా రావాలి. మనం ఎలా అడిగితే ఆ విధానంలో 100% ఎంత స్పెసిఫిక్ గా మీరు అడిగితే అంత స్పెసిఫిక్ అవుట్పుట్ వస్తుంది. కొంతమంది ఏమని అడుగుతారంటే గివ్ మీ జాబ్ డిస్క్రిప్షన్, లేదంటే గివ్ మీ విచ్ స్కిల్స్ టు లెర్న్. గివ్ మీ విచ్ స్కిల్స్ టు లెర్న్ అంటే ఎవరు అడుగుతున్నారు, దేనికోసం అడుగుతున్నారు, మన ఇంటెంట్ క్లియర్ ఉండాలి. మనం అడిగే దాంట్లో నేను ఇప్పుడు ఫలానా బీటెక్ చదువుతున్నాను, నాకు 2 గంటల టైం ఉంది, నేను ఈ 2 గంటల టైంలో దీన్ని యూటిలైజ్ చేసుకొని పర్ మంత్ నేను ఒక 10,000 రూపీస్ సంపాదిద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, నాకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేయాలంటే ప్రాపర్గా గైడ్ చేసి మొత్తం ఒక రోడ్ మ్యాప్ అంతా ఇస్తుంది. నేను ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నాను, మళ్ళీ దీనికి ఎట్లా, నాకు ఇది తెలుగులో కావాలి, తెలుగులో చెప్తావా, నాకు ఒక వాయిస్ నోట్లో చెప్తావా, లేదు అని అంటే యూట్యూబ్ వీడియోస్ ఏమేమి చూసుకోవాలని కూడా ఇస్తుంది. ఆ యూట్యూబ్ వీడియో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా, చేస్తుంది. సో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నోట్బుక్ వెళ్ళేముంది గూగుల్ వాళ్ళది, దాంట్లో యూట్యూబ్ వీడియో తీసుకొచ్చి దానివల్ల మనం పెట్టేసాం అనుకోండి, మంచిగా పాడ్కాస్ట్ లాగా వింటున్నట్టు ఇచ్చేస్తుంది. మెమరీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు ChatGPT. ఎందుకంటే నిమానిక్స్ ఇవన్నీ టెక్నిక్స్ ఏమేమి ఉన్నాయి, ఆ టెక్నిక్స్ లాగా నాకు షార్ట్ కట్స్ లాగా ఎట్లా గుర్తుపెట్టుకునేటట్టు చెప్పు, నాకు ఒక ఫ్లో చార్ట్ కూడా చేస్తాను. ఈవెన్ నోట్బుక్ వెళ్ళి కూడా ఫ్లో చార్ట్ చేస్తుంది. మైండ్ మ్యాప్ క్రియేట్ చేస్తే ఆ మైండ్ మ్యాప్ ని గుర్తుపెట్టుకున్నా వీళ్ళు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు అడగడం కూడా రావాలి మనకి. ఇప్పుడు నేను ChatGPT Pro వర్జన్ యూజ్ చేస్తాను కదా, ఇంతకుముందు చెప్పాను మీకు వీడియో కాల్ చేయొచ్చు అని చెప్పాను. ChatGPT Pro వర్జన్ లో వీడియో కాల్ చేసి మనం మాట్లాడుతూ నార్మల్ గా వీడియో కాల్ నే ఉండి ఓకే నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నానా, నా లిప్ మూవ్మెంట్ ఓకేనా, నా ఐ కాంటాక్ట్ ఓకేనా. ఎందుకంటే HR ఇంటర్వ్యూలో చాలా ఇవన్నీ కాన్ఫిడెన్స్ ఉందా, లీడర్షిప్ ఉందా, ఇవన్నీ కూడా చూస్తారు. రాదర్ దాన్ టెక్నికల్ దిస్ థింగ్. ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్లై చేసినప్పుడు నాకు రెలవెంట్ స్కిల్స్ లేకుండే, అయినా కూడా నాకు జాబ్ వచ్చింది. ఎందుకంటే నాకు రెలవెంట్ వేరే ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ బాగుండే. సో ప్రెజెంటేషన్తో కూడా వచ్చింది. సో వీళ్ళు డిజిటల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మోర్ బెటర్ ఆప్షన్. అంటే రాదర్ దాన్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
నేను ఏం చెప్తా అంటే వాళ్ళని లింక్డ్ఇన్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయమని. సో ఫైనల్ అంటే ChatGPT ద్వారా బెనిఫిట్స్ చెప్పారు, ఇట్స్ గుడ్, బట్ స్కామ్స్ కూడా జరుగుతున్నాయి కదా ChatGPT వల్ల. లాట్ ఆఫ్ స్కామ్స్ జరుగుతున్నాయి మ్యామ్. అంటే ఇప్పుడు స్కామర్స్ కి ఇప్పుడు సైబర్ క్రైమ్ లోనే చూసుకుందాం ఎగ్జాంపుల్. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, జనరల్ గా మనం ఏదైనా లింక్ పంపిస్తారు, ఏదైనా అట్రాక్ట్ చేసేటట్టు మెసేజ్ పంపిస్తారు, లేదు అంటే మనకు ఇంకొక విషయం ఏంటి అంటే పాస్వర్డ్స్ ఈజీగా గెస్ చేస్తారు. మొన్న 1600 కోట్ల పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. సో బిగ్గెస్ట్ డేటా బ్రీచ్ జరిగింది. డేటా బ్రీచ్ జరిగినప్పుడు ఏంటి అంటే జనరల్గా ఏంటి అంటే చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పబ్లిక్ వైఫై వాడతాము. అండ్ పాస్వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మా వైఫ్ ఉంది అనుకోండి, వైఫ్ పేరు పైన @123 డేట్ ఆఫ్ బర్త్, లేదంటే మా ఫాదర్ నేమ్, నేను అట్లా పెట్టుకుంటాం. ఏఐని యూజ్ చేసుకొని ఇవన్నీ డేటా మోడల్స్ కాబట్టి మన పర్సోనా, మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇచ్చి కానీ మనము ఏదైతే చేస్తున్నామో చూస్తున్నామో దాన్ని బట్టి పాస్వర్డ్స్ కూడా గెస్ చేసుకోవచ్చు. ఇదంతా డేటా మోడల్ కాబట్టి పాస్వర్డ్స్ కూడా గెస్ చేయొచ్చు ఈజీగా. అండ్ కొన్నిసార్లు కొంతమంది స్మార్ట్గా ఏం చేస్తారంటే ప్రతిదానికి జీమెయిల్ పాస్వర్డ్ పెట్టేసుకుంటారు. ఒకసారి జీమెయిల్ ఐడి హ్యాక్ అయిందంటే మన కాంటాక్ట్స్ దానిలోనే సింక్, మనం ఎక్కడెక్కడ ఉంటాం, మన మ్యాప్స్ డేటా మొత్తం దానిలోనే ఉంటుంది, మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని దానికే ఉంటాయి, మన బ్యాంక్ అకౌంట్ ఓటీపీస్ దానికే ఉంటాయి. ఒక్క జీమెయిల్ కనుక 2 factor అథెంటికేషన్ పెట్టుకోకుండా ప్రాపర్గా వాళ్ళు పెట్టుకోకపోతే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంటే యూట్యూబ్ ఛానల్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. అన్నిటికీ జీమెయిల్లో తీస్తాం కాబట్టి వాళ్ళ కాంటాక్ట్స్ అన్ని కూడా సింక్ అయిపోయి హ్యాక్ చేయడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మిస్టేక్స్ కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఏంటి అంటే ఎంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా నార్మల్గా అమెజాన్ వాళ్ళు 100 ఐఫోన్లు ఫ్రీ ఇస్తున్నారా అంటే ఆ లింక్ పైన క్లిక్ చేస్తారు. అండ్ ఫోన్ పేలో ఇలాంటి స్కామ్స్ కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ ఉన్న దాంట్లో ఏంటంటే డిజిటల్ లిటరసీ తెలుసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సోషల్ మీడియా అకౌంట్స్, చాలా మంది కొన్నిసార్లు ఏంటి అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత అందరు సోషల్ మీడియాకి ఎక్కువ అలవాటు అయిపోయారు. ఎక్కువ అలవాటు అయిపోయిన తర్వాత ఏంటి అంటే అందరు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఫేస్బుక్లో ఉన్నావా, నేను కూడా ఫేస్బుక్లో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోండి, వాళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఉంది. కానీ ఇప్పుడు స్కామర్స్ జనరల్గా ఒక సోషల్ మీడియా స్కామ్ జరిగేది చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే మీరు సోషల్ మీడియా క్రియేట్ చేసుకున్నారు. సోషల్ మీడియా క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఒక 10-15 డేస్ నుంచి మీరు వాడట్లేదు అనుకోండి, మీ పేరు పైన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసేస్తారు. మీ పేరు పైన ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇమీడియట్గా ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించేస్తారు రిక్వెస్ట్. అందరూ ఏమనుకుంటారు మీదే కొత్త ప్రొఫైల్ ఏమో అని చెప్పేసి ఆటోమేటిక్గా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ అయిపోయిన నేను ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నాను, నాకు ఈ ఫోన్ పే నెంబర్కి డబ్బులు పంపివు, అది చేయు, ఇది చేయు, అలా ఇలా ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. ఇది ఇలా డిజిటల్ ఐడెంటిటీ థెఫ్ట్ కూడా చాలా జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా నార్మల్గా ఏంటి అంటే సోషల్ మీడియా వాడరు అని అంటే క్రియేట్ చేసుకోకండి. అండ్ కొన్నిసార్లు ఇంకొన్ని మిస్టేక్స్ ఏం చేస్తారంటే వీళ్ళే ఫేక్ ప్రొఫైల్ నేమ్స్ పెట్టుకుంటారు, ఫేక్ ప్రొఫైల్స్ అని కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఎంత సటిల్గా యూజ్ చేసుకుంటే అంత బెటర్. అకౌంట్ ఉంటే మాత్రం యూజ్ చేయాలి. అండ్ ఇంకోటి ప్రతి దానిలో 2 factor అథెంటికేషన్ ఉంటుంది, 2 factor అథెంటికేషన్ పెట్టుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మొబైల్ ఎప్పుడైనా థెఫ్ట్ అయిపోతుంది, కొన్నిసార్లు థెఫ్ట్ అయిపోయింది, ఏముందిలే సిమ్ రిప్లేస్మెంట్ తీసుకుంటామంటారు. కానీ థెఫ్ట్ అయినాక వెంటనే మనం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కానీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే వాళ్ళేమైనా థెఫ్ట్ చేసినా కూడా మన మీద కేసు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి, లేదంటే అట్లీస్ట్ ఒక 2 monthsకి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం, అండ్ ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండడం, అండ్ 8 digits పెట్టుకోవడం, కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, ఈజీగా గెస్ట్ చేయని రాని పాస్వర్డ్స్ పెట్టుకోవడం అనేది సజెస్టబుల్. అండ్ ఇంకొక మేజర్ థింగ్ మ్యామ్, ChatGPT తోని రీసెంట్ ఒక 2 days బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా శామ్ ఆల్ట్మన్ ఫౌండర్, OpenAI ఫౌండర్ కూడా ఏం చెప్పాడంటే డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ విత్ ChatGPT అని కూడా చెప్పాడు. ఎందుకనంటే ఏఐకి మనం మొత్తం నేను ఇక్కడ ఉంటున్నాను, నేను ఇది చేస్తున్నాను, నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవి, చాలాసార్లు కొన్ని ఏంటంటే పాస్వర్డ్ కూడా కొంతమంది బద్ధకంతో నువ్వే నాకు పాస్వర్డ్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఏంటి, ఆల్రెడీ ఏఐకి ఆ మోడల్కి ట్రైనింగ్ అయిపోయి ఉంది కాబట్టి నిఖిల్ పాస్వర్డ్ గెస్ చేయంటే వేరే దానికి కూడా ఏం చేస్తుంది, మీరు అడిగారు అనుకో నిఖిల్ పాస్వర్డ్ గెస్ చేస్తామా అంటే గెస్ చేసి ఇచ్చేస్తుంది మనకి. సో అలా మనం నిజమైన పాస్వర్డ్ ఇచ్చామో లేదంటే ChatGPT ఇచ్చిన సజెషన్ తీసుకున్నామో అని అనుకోండి, ప్రతిసారి ఇక్కడ నేను ఒకటి ఏం చెప్తా అంటే మ్యామ్, అంటే ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా 2 things, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేయాలి. 99% ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను స్టూడెంట్స్ అందరినీ యూజ్ చేసుకోండి అది అని చెప్పాను. 100% అది ఇచ్చేది దానికి ఉన్న డేటా బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది. కానీ మన కామన్ సెన్స్ అయితే మనం కంపల్సరీ పెట్టాలి. మనం ఏఐని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగానే యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటే మన లైఫ్లో ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. అంతే తప్ప బ్లైండ్గా చెప్పింది నేను 100% అదే చేస్తాను రిజల్ట్ రావాలి అంటే ఎవ్రీ టైం రాకపోవచ్చు, ఒక్కొక్కసారి రావచ్చు, ఎవ్రీ టైం రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం కామన్ సెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి AI+HI 2 వాడితేనే మనకి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.